హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ముక్కలు తీసుకున్నాను. ఒక 5-6 ముక్కలు తీసుకొని మనం చీకులు కాల్చుకుందామండి. ఇంట్లో కొంచెం పెరుగు వేసుకున్నా ఆల్రెడీ. ఇంకొంచెం వేసుకొని పెరుగు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి ఇవన్నీ ఇట్లా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన. ఆల్రెడీ కొంచెం ఉప్పు పసుపు పట్టించి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టిన. తీసి ఇట్లా ఇవన్నీ కలుపుకొని మనం బాగా పట్టే వరకు ఈ పెరుగు, ఈ కారం, ఈ ధనియాల పొడి అంతా ఈ ముక్కలకు పట్టిన తర్వాత మనం తీసుకొని చీకు గుచ్చుకొని మనం కాల్చుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు కావాలి మమ్మీ ఇట్లా చేయంటే చేస్తున్నాం. మీకు కూడా నచ్చితే చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఒకసారి. అట్లా చిన్న నిమ్మ ముక్క తీసుకొని ఇట్లా పిండుకొని ఇది కూడా ఇట్లా కలిపేసుకొని ఇంకా చూడండి ఇట్లా ముక్కలన్నీ ఉంటాయి కదా, ఇట్లా పుల్ల తీసుకొని పుల్లకన్నీ కుచ్చుకుందామండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఇట్లా మొత్తం చీకు గుచ్చుకొని మనం మొత్తం ఇట్లా మంట మీద పెట్టి కాల్చుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది. చీకులు అంటారు కదా, అది ఇదే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లోనే చేసుకొని తినవచ్చు, హ్యాపీగా తింటారు పిల్లలు కూడా. చూడండి ఇట్లా పెద్ద మంట పెట్టుకొని మంచిగా కాల్చుకున్నాం అనుకో సూపర్ కాలుతాయి. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. కావాలంటే మనం మధ్య మధ్యలో క్యాప్సికము, ఉల్లిగడ్డ కూడా పెట్టుకొని చేసుకుంటే సేమ్ మన హోటల్లో కొనుక్కున్నట్లే ఉంటాయి. టేస్ట్ ఏమాత్రం మారదు. చూడండి, మీరు ఎప్పుడన్నా చికెన్ తెచ్చుకుంటే కొన్ని ముక్కలు పక్క తీసి పిల్లలకి ఇట్లా కాల్చి ఇవ్వండి, చాలా బాగా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఇష్టమే కదా, ఎప్పుడు అసలు ఇట్లా ఎక్కువ శాతం తినాం కదా. కాల్చిన ముక్కలు సూపర్ ఉంటాయి. చూడండి మంచిగా ఇంకొంచెం సిమ్లో పెట్టుకొని కొద్దిగా బాగా వచ్చేదాకా కాల్చుకోవాలి. చూడండి ఇలా కాల్చుకునే కదా చీకులు. ఇప్పుడే వేడి ఉన్నాయి. తీసి ప్లేట్లో పెట్టుకొని మనం నిమ్మకాయ ఉల్లిగడ్డతోటి తిన్నామనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది చీకులు. ఒకసారి ట్రై చేసి మీరు ఎట్లా వచ్చిందో ఆ కామెంట్ పెట్టండి ప్లీజ్. చూడండి, మీకు ఇలా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు ప్లీజ్. చూడండి ఇట్లా చేసి ఒకసారి చేసి పిల్లలకు ట్రై చేయండి, సూపర్ నచ్చుతుంది. మనకు కూడా ఎంతో ఇష్టంగా తింటాను. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇట్లా కాల్చుకొని ఒకసారి కాలినవి మంచిగా ఇట్లా చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.